మనోజావం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం. బోర్ కొడుతుంది, గ్రౌండ్ లో పోయి ఆడుకుందామా రా? అన్న వాళ్ళు ఆడుకుంటారు అంటే పోదామా? ఆడుకున్నాం రా మళ్ళా. ఎవరు లేరురా, భయం అవుతుంది. అవునరా, నాకు ఇక భయం అవుతుంది, ఎవరు లేరు కదా. అరే ఏడా చేతబడి చేస్తారంటారా? మా అమ్మ చెప్పింది, నాకు ఎందుకో భయం అవుతుంది రా, పోదామా? ఇట్లా అంటే నాకు భయం రా, నర్రా పోదాం. అరే ఏమైంది? అరే ఏమైందిరా నీకు? ఏందిరా ఈ దయ్యాల కళలు వస్తున్నాయిరా? చెప్పరా అంటే తండ్రి తీసుకోపోయి నాకు తెలియక దయ్యాల కళలు వస్తున్నాయిరా. అవునరా, మేమేంద్ర ఇట్లా కూర్చున్నాం. అరే అన్నా దారా దారా అంటే నాకు చెప్పకపోయింది అటు అన్న అన్న వాళ్ళు ఉంటాయి, నాకు చెప్పాలి రా. ఇంటికి వచ్చినాం, ఇంటికి సరే భయపడకుండా నేను ఉన్నా. మరి ఇలా నైట్ రోజు నాకు దయ్యాల కళ వస్తే చెప్పండి రా. ఇట్లనే మనం పండుకుంటాము, మనకేమో దయ్య కళలు వస్తే ముగ్గురం కలిసి నేను చెప్తామన్నా. ఆ దయ్యాలు ఇట్లా కళలు వస్తే చూసుకుందాం. ఎవరది? ఏదో వర్షం సౌండ్ వస్తుంది. ఏంద్రా నీ గోలా? నీకు ఏం కళ వచ్చిందిరా? అరే ఏంద్రా నువ్వు పలుకో. నిమ్మకాయ నిమ్మకాయ అంటున్నావు, నిమ్మకాయ ఆడంట జ్యూస్ చేసుకున్నాడు. వీడుందా నిమ్మకాయ దొరికింది, నేడు పోదా మేడం జ్యూస్ చేసుకున్నాను వీడు. ఓ భయపడుతున్నా, అన్నం తీసుకొచ్చుకుంటే దయ్యం గురించిన నిమ్మకాయ చెప్పులు తీసుకుంటా వద్దామంటూ. ఏంటన్నా దయ్యం నిమ్మకాయ తాగదండి, ఎందుకు తెస్తున్నాను? అన్న చెప్పినా దయ్యం నిమ్మకాయ తాగని తాగిన వాళ్ళను ఇక్కడ పూజ ఉండాలని నాకు తెలిసిన పూజ విన్నారా? వెళ్తా. ఏమైంది బాబు? కడుపులో వస్తుంది. ఎందుకోసం కడుపులో వస్తుంది? ఏం చేసిర్రు? పంతులు గారు రాత్రి నేను ఎట్టి నిమ్మకాయ వచ్చింది. పంతులు గారు ఆ నిమ్మకాయ ఎక్కడికి వచ్చింది? ఎట్లా ఏమైంది? ఏం చేసినారు? పంతులు గారు నిన్న గ్రౌండ్ కి పోతే పంతులు గారు నిమ్మకాయని తొక్కిన. పంతులు గారు అదే నిమ్మకాయ రాత్రి నీ దగ్గరికి వచ్చిందా? వచ్చింది. పంతులు గారు దాన్ని మీరేం చేసిర్రు? మరి వచ్చి చేసుకుని తాగిన. పంతులు గారు వద్దు వద్దాను. అరే ఎందుకు తాగినవరా? అసలు నిమ్మకాయలు మంచిది కాదు. దగ్గర నేను చూస్తా. ఏం కాదు, ఏం కాదు. జర గాలి సోకింది, నేను చూసుకుంటాను. ఒక నిమ్మకాయ ఎట్లా తీసుకున్నాను.
నిమ్మకాయ పెట్టుకొని తాగు అన్ని తక్కువ. ఇంకేదైనా ఉంటే మళ్ళీ రండి, నేను చూసుకుంటా. మీరేం టెన్షన్ పడకూడదు.